ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఫర్నిచర్ బాగుండాలి. ఏమంటావు జోజో? మీరు చెప్పే పెద్ద మనుషులకు అసలు నా ఇంట్లోకి ఎంట్రీయే లేదు. వాళ్ళు నా ఇల్లు వెతుక్కుంటూ రావటం కాదు, వాళ్ళు ట్యాక్స్ ఎగవేస్తే మా డిపార్ట్మెంటే వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ ఇంతకు ముందు వచ్చిన చాలామంది ఆఫీసర్లు మా ఇల్లు దూరం అని రాలేకపోయేవారు. ఇంకొంతమంది మా ఇంటి సెక్యూరిటీని దాటి వచ్చేందుకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వాళ్ళ స్థాయికి గౌరవం ఇచ్చి స్వయంగా ఇలా వెళ్ళి కలుస్తుండేవాడిని. ఆ పద్ధతి ప్రకారమే ఇక్కడికి వచ్చాను. అయితే ఇక నుంచి మీ పద్ధతులు మార్చుకోవటం మంచిది. మీరు అలాగే అనండి, మేము ఇలాగే సేవ చేయాలి. మీరే అడిగితే చులకనైపోతారు. మీరు అడగలేదని మేమివ్వకపోతే మేము చులకనైపోతాం. మీరు అడగకూడదు, మేమే తెలుసుకుని ఇలా తీసుకురావాలి. ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. సో ఫర్నిచర్ పంపిస్తాను. ఇంకా మీ ఇంట్లోకి ఇంటీరియర్ ఏమైనా కావాలంటే చెప్పండి. మీరు కాంట్రాక్టర్ కదా, ఫర్నిచర్ షాప్ కూడా నడిపిస్తున్నారా? మీరు నాలాగే బాగా తెలివైన వారు, అందుకే చిన్న వయసులోనే పెద్ద ఆఫీసర్ అయ్యారు. మీరు చెప్పినట్టుగానే కాంట్రాక్ట్ పనులు చేయడం, రోడ్లు బిల్డింగ్లు వేయడం మా ఫ్యామిలీ బిజినెస్. మా తాత మేస్త్రి, మా నాన్న బిల్డర్, నేను A1 కాంట్రాక్టర్గా ఎదిగాను. అందరికీ స్మూత్గా జర్నీ చేయడం హ్యాపీ అయితే, వాళ్ళ స్మూత్ రోడ్లపై స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ల బారిన పడకుండా కాస్త గరుకు రోడ్లు వేయడం నా హాబీ. ఓహో, ఆ గుంతల రోడ్లు మీవేనా? అక్కడ ఏవైనా యాక్సిడెంట్లు అయితే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం ఒక హాస్పిటల్ కట్టించండి, బాగుంటుంది. నాలాగే మీరు చాలా తెలివైన వారిలా ఉన్నారే. హాస్పిటల్ కట్టిస్తున్నాను మేడం. మీకు పిల్లలు లేరు. ఎందుకు? స్కూల్ కూడా ఉందా? అంటే ఎవరో చెప్పారు ట్రస్ట్ పెట్టి చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని. మంచి విషయం మీ దాకా వచ్చింది. చాలా సంతోషం. చదువు చాలా ముఖ్యం. అందుకే మా అమ్మ పేరు మీద LKG నుంచి ఇంటర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాను. ఇంటర్ వరకు చేతులు పట్టుకుని నడిపించిన పిల్లల్ని సడన్గా వదిలేస్తే ఎలా? అందుకే ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కట్టించా. పిల్లలకి రిటైర్డ్ ప్రొఫెసర్తోనే మంచిగా పాఠాలు కూడా చెప్పిస్తున్నాను. మీకు పెళ్ళైందా మేడం? అయ్యింది. ఎందుకు? మనకు దేవస్థానం కూడా ఉంది. ఎప్పుడైనా మీ దంపతులిద్దరూ దేవాలయానికి రావాలంటే రావచ్చు. గుడి బడి కాలేజ్ అయిపోయాయి. నర్సింగ్ హోమ్, హాస్పిటల్ అవి కూడా త్వరగా పూర్తయితే మా కాలేజీలో చదివి వారికి జీవనోపాధి చూపించినట్టు అవుతుంది. ప్రజలకు మరింత సేవ చేసుకున్న సంతృప్తి కలుగుతుంది. ఇప్పటికీ మిమ్మల్ని కలిశానన్న ఆనందంతో వెళ్ళొస్తాను. జోజో అయ్యా, ఆ కార్డు ఇలా ఇవ్వు. మేడం, మీకు ఏ సాయం కావాలన్నా ఒక్క ఫోన్ చేయండి, ఏదైనా సరే చేసేస్తాను. నేను వెళ్ళొస్తాను. చూడండి, వీటిని ఇలాగే తీసుకువెళ్ళండి. అయ్యయ్యో, అవి మీకోసమేనమ్మా, మీకోసమే తీసుకొచ్చాను. నాకు ఇలాంటివి తీసుకునే అలవాట్లేదు. ఒక్కసారి ఇచ్చాక వెనక్కి తీసుకెళ్లడం నాకు అలవాట్లేదు. నాకు వీటిని తీసుకునే అలవాటు లేదు. అందులో ఏమున్నాయి మేడం? పూలు పళ్లే కదా. అదే నాకెందుకు ఇస్తున్నారు అని. జిల్లాకు కొత్తగా వచ్చిన ఆఫీసర్ మీరు, లోకల్ పెద్ద మనిషిని నేను. ఫార్మాలిటీ ప్రకారం వెల్కమ్ చెప్పకపోతే నాకు అవమానం కదా. మీ ఆహ్వానాలకు థ్యాంక్స్. ఇవి తీసుకువెళ్ళండి. పూలు పళ్ళు పెళ్ళైన వాళ్ళు వద్దనకూడదు తల్లి. ప్లీజ్ నా మాట విను. అసిస్టెంట్ కమిషనర్ని కలవడానికి వచ్చారు మీరు. మీ బంధువుల అమ్మ ఇంటికి రాలేదు కదా. జోజరాజా, నేను చెప్పానా మనం వెళ్ళేది తెలియని ఆఫీసర్ దగ్గరికి, ఇవన్నీ వద్దని?
ఇలా వచ్చి కలిస్తేనే కదా పరిచయం పెరిగేది అన్నాడు ఈ జోజో. ఇక చాలు. నేను ఖచ్చితంగా వద్దని చెప్పినప్పుడు మీరివి తీసుకుని వెళ్ళటం మీకు గౌరవంగా ఉంటుంది. జోజో, ఈ పూలు పండ్లు తీసుకో. వెళ్ళేటప్పుడు అనాథాశ్రమంలో ఇచ్చేద్దాం. తీసుకో. నీలకంఠం చాలా పెద్ద మనిషా? అతనికి చాలా పలుకుబడుందా? ఆయనెవరో మీకు తెలుసా? రియలీ ఫన్నీగా ఉంది. మీకు నీలకంఠం గురించి తెలియదా, లేక నీలకంఠమే తెలియదా? తెలుసు మేడం. నీలకంఠంకి ఈ సొసైటీలో చాలా పెద్ద పేరుంది. మంచి పేరు కాదు, కానీ ఆయనంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు మేడం, మిమ్మల్ని కలవడానికి ఆయన ఏమైనా మీ ఇంటికి వచ్చారా? జిల్లాకి ఎవరైనా ఆఫీసర్ వస్తే ఇంటికెళ్ళి పలకరించడం ఫార్మాలిటీ మేడం. అలా అని పర్మిషన్ లేకుండా వెళ్ళి కలవడం కరెక్ట్ కాదు. కలవడం కూడా తప్పు కాదు కదా మేడం. సో మీ ఇద్దరికి నీలకంఠం గురించి తెలుసు? తెలుసు మేడం. తెలుసు మేడం. ఈ సిటీలో చాలా పెద్ద మనిషి. నేను ఇక్కడే పెరిగాను. ఆయన గురించి అందరికీ తెలుసు. ఓకే సరే. ఉదయమే ఇంటికి వచ్చాడు. హీజ్ అ నైస్ మ్యాన్, జెంటిల్ మ్యాన్. ఊరికే అడిగాను మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో అని. కొన్ని రోజులుగా ఈ పోస్ట్లో ఎవ్వరూ లేరు కదా, కంప్లైంట్స్ కూడా చాలా వచ్చుంటాయి. ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొన్ని నెలలుగా ఇక్కడ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి యాక్టివిటీ లేదు. కాబట్టి ఇంకో 15 రోజుల్లో ఒక కేసు ఫైల్ చేయాలి. అందుకు మీ కోఆపరేషన్ కావాలి. చేద్దాం మేడం. అదెంత పని? మీ ఇద్దరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు పెద్దగా డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మనం చేసే పనిని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. ఈ సిటీలో ధనవంతుల లిస్ట్ని రెడీ చేసి అందులో ట్యాక్స్ సరిగ్గా పే చేయని వారిని సెపరేట్గా రెడీ చేసి పెట్టండి. కాన్ఫిడెన్షియల్ అని చెప్తున్నానంటే ఎవరికీ తెలియకూడదు. అన్ని వివరాలు కలెక్ట్ చేశాక రైట్ చేసి ఆస్తులకు మించిన ఆదాయం ఉంటే దాన్ని జప్తు చేయడానికి నేను పర్మిషన్ తీసుకొని వస్తాను. ఈ పనికి మీ ఇద్దరి సహాయం కావాలి. సత్యం చేసే పని ప్రభాకర్కి తెలియకూడదు, ప్రభాకర్ చేసే పని సత్యంకి తెలియకూడదు. మీరు విడివిడిగా ఇన్వెస్టిగేషన్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. ఓకే మేడం. ఎస్ మేడం. సత్యం, మీరు వెళ్ళండి. నేను ప్రభాకర్తో మాట్లాడాలి. సరే మేడం. జాబ్లో చేరి 30 ఏళ్ళయిందా ప్రభాకర్ గారు? అవును మేడం. అన్ని క్యాడర్లోనూ పనిచేశాను. 30 ఏళ్ల సర్వీస్లో ట్రాన్స్ఫర్ లేకుండా బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. లేదు మేడం, 2 ఏళ్లు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఆ 2 ఏళ్లు కూడా డిప్యూటేషన్ మీద ఈ ఊరికొచ్చారు. మీ ఇల్లు ఎక్కడా? దగ్గరలోనే ఉంది మేడం. ఇల్లు తీసుకుని 20 ఏళ్ళు అవుతుంది. మీకు ఫామ్ హౌస్ కూడా ఉంది కదా?